హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేవి నా ఛానల్‌లో నేను చేయబోయి గోధుమ పిండి చిప్స్ అండి. అవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి నేను గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకున్నానండి. ఇంక గ్లాస్‌తో తీసుకో 2 గ్లాసులు గోధుమ పిండి 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకున్నాను కదండీ! ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నేను. నెయ్యి పిండికి పట్టించేసుకున్నాను. ఇలా నెయ్యంతా పిండికి పట్టించేసుకున్నాను కదండీ! ఇందులో దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. పిండికి సరిపడా సాల్ట్. అలాగే ఒక స్పూన్ వాము వేసుకుంటాం. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటాం. ఇదంతా ఇలా కలిపేసుకుందాం మొత్తం పిండికి పట్టేటట్టు. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాం. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి దీన్ని. మరీ కొంచెం గట్టిగానే కలుపుకోవాలని పిండి. ఇదిగోనండి ఇలాగా ఈ మాదిరి ఇలా కలిపేసుకోవాలండి. నేను కలిపేసుకున్నాను 10 నిమిషాలు అలా మదాయిస్తూ కలిపేసానండి. సరిపోతుందండి. నానటాలు అయ్యి ఏం అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఇలా కలిపేసుకుంటే ముద్దలాగా మనం సరిపోతుందండి. ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకోవాలండి. ఇది మనం ముద్ద కొంచెం పెద్ద ముద్దలానే తీసుకోవాలండి ఇది ఉండ. ఇలా పొడిపిండి వేసుకునండి. ఇది చపాతీలా చేసేసుకుందాం. కొంచెం మందంగానే చేసుకోవాలండి ఇది. మరీ తాటగా చేసుకోకూడదు. ఇలా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాం కదండి. దీన్ని కట్ చేసుకుందాం చిప్స్ లాగా. మీ ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకునండి. ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇవి మీకు ఏ షేప్‌లో కావాలితే ఆ షేప్‌లో కట్ చేసుకోండి. స్క్వేర్‌గా గానీ లేకపోతే ఇలా. ఇది ఇంకోటి కూడా చేసుకుందామండి అలాగా. ఇది కూడా కట్ చేసుకుందాం ఇట్లా.
ఇందాక స్క్వేర్గా కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు డైమండ్ ఆకారంలో కట్ చేసుకున్నాను. ఇలాగ దీంతో ఇలా అనేసుకుంటే వచ్చేస్తాయండి. ఇవ్వండి మనం ఇలాగా సిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాను, ఆయిల్ ఎక్కిపోయింది, వేసుకుందాం అండి. కొంచెం హీట్ తక్కువ మీద వేసుకోవాలండి, గోధుమ పిండి కదా, వేపుకోవటం కూడా అలాగే కొంచెం మీడియం మంట మీద వేపుకోవాలి. ఇలాగే కొంచెం మీడియం మంట మీద బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా అవి కూడా చాలా బాగుంటాయండి, మంచిది కూడా అనేది. గోధుమ పిండితో చేస్తున్నాం, వాము కూడా వేసామండి మనం. అలాగే పెద్దవాళ్ళమైనా సరే టీ టైంలో అవి కూడా తిని టీ తాగుతాం కదండి, అలా కూడా బాగుంటాయండి ఇవి. చూడండి ఇలాగే కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి ఎక్కువ ఆయిల్ కూడా మనకి బబుల్స్ రావట్లేదు కదా, ఇది వేగిపోయాయి. కొంచెం స్లో మంట మీద వేపుకోవాలండి ఇది. మైదా అయితే ఫాస్ట్గా ఎగుతాయి కానీ గోధుమ పిండి మనం ఎక్కువ హీట్ మీద పెట్టి వేపేస్తే మధ్యలో మెత్తగా ఉండిపోతుంది. ఇది తీసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. ఇందాక ఇలా డైమండ్ లాగా తీసుకున్నాం కదండి, ఇట్లా కోసుకున్నాం కదా, వేసేసుకుందాం. ఆయిల్ వేస్తే అన్ని అవే విడిపోతాయండి దేనికది. ఇవిగానండి ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోండి. ఇలాగే కలర్ వచ్చే వరకు ఇలా వేపుకుంటే అండి. ఇవిగోనండి మనం సిప్స్ అన్నీ వేపేసుకున్నామండి. ఇవేనండి గోధుమ పిండితో సిప్స్. మేము సిప్స్ అని అంటామండి, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఇవి. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో ఇలా సిప్స్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది, పిల్లలకి స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి. పెద్దవాళ్ళు కూడా మధ్యాహ్నం టీ పెట్టుకుని ఇవి కొంచెం తింటే చాలా బాగుంటాయండి, ఈ తిని టీ తాగితేని. ఈ సిప్స్ ఇలా గోధుమ పిండి సిప్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.